హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎలిగెన్ మిల్కీ వ్లాగ్స్. సో ఇప్పుడు ఈ వ్లాగ్ హాయ్ అండి, ఇప్పుడు మనము బాసర వెళ్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి మా అక్క ఉంది అండ్ మా బాబాయ్ వాళ్ళ కూతురు ఖుషి అండ్ నానమ్మ అండ్ మమ్మీ ఉంది. సో ఇప్పుడు మేము బాన్స్వాడ నుంచి స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడు అయితే అందరికీ మా పిన్నికి, మా బాబాయ్కి, వాళ్ళ చిన్న కూతురికి అందరికీ బాగా చెప్పేసి వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి బాన్స్వాడ, చాలా బాగుంటుంది బాన్స్వాడ అయితే, నాకు మస్తు ఇష్టము. సో ఎలా ఉంది లొకేషన్ కామెంట్స్ చేయండి. సో అలా వెళ్తున్నాము. అప్పుడు టిఫిన్ టైం కదా, టిఫిన్ తీసుకొని వెళ్తున్నాం. అప్పటికి 7:30 అయింది అప్పుడు టైం. అప్పుడు అక్కలు అయితే లేదంటే ఎక్కడ నన్ను తిందామని అనుకుంటున్నాం. సో అందరు ఇట్లా మాట్లాడుకుంటున్నారు. సో కృష్ణమ్మ చూడండి ముంగడ చూస్తుంది. హాయ్ చెప్పమంటే చెప్పడు, ముందటికి చూసుకుంటే మళ్ళీ అప్పుడు చెప్తుంది హాయ్. సో ఇప్పుడైతే మనం పార్క్ వచ్చాము, ఆలిసాగర్లో ఉంటుంది ఇది. సో ఇక్కడ టిఫిన్ తిందాం అనుకుంటున్నాము. సో ఇప్పుడు వెళ్తున్నాము అక్కడికి, లోపలికి వెళ్తూ ఉన్నాము. సో ఇప్పుడు వెళ్తున్నాం, ఎంట్రన్స్ ఇది. సో ఎంట్రన్స్లో చాలా బాగుంది, చెట్లతోని గ్రీనరీ కూడా చాలా బాగుండే. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ వెళ్తున్నాం ఇప్పుడు. చూడండి ఎంత బాగుందో, మంచిగా మంకీస్ కూడా అంతే ఉన్నాయి, చాలా ఎక్కువ ఉండే. అసలు తినడానికి కాదని వేరే ప్లేస్కి వెళ్దాము అని అనుకుంటున్నాము. అసలు తినడానికి రావట్లేదు, ఇలా వచ్చేస్తున్నాయి. సో ఈ ప్లేస్కి వచ్చాము, కొంచెం ముంగట. సో నేను దోశ తింటున్నాను. సో కుషిమమ్మ ఏం తింటలేదు. సో అలా వెళ్తూ ఉన్నాము, జర్నీ స్టార్ట్ చేసుకుంటూ. ఇక్కడ వచ్చేసి గోదావరి రివర్ మీద నుంచి బ్రిడ్జ్ పైన నుంచి వెళ్తున్నాము. బాసర్కి 5 minutes అవుతుంది దీని నుంచి బాసర్ వెళ్ళడానికి. సో బాసరకు వచ్చేసాము. సో వెళ్తూ ఉన్నాం అట్లా. సో అది వచ్చేసి ఎంట్రన్స్ కార్ పార్కింగ్ చేసి ఎంట్రన్స్లోకి వెళ్ళిపోతున్నాం, ఎంట్రన్స్ నుంచి. సో దర్శనం చేసుకోవాలి. చూడండి, మేము దర్శనం చేసుకొని వచ్చేలోపు ఎంతమంది అయ్యారు, చాలా క్యూ ఉండే. సో మేము అలా కూర్చున్నప్పుడు మాకు తెలియకుండా రికార్డ్ చేశారు ఇది. నేను ఇంకా ఖుషి ఇట్లా వేస్తున్నాము మేము మాటలు ఆడుకుంటూ. సో చూడండి ఎంతమంది ఉన్నారు. మాకు 1 hourలో అయిపోయింది, వాళ్ళకి ఎన్ని అవర్స్ అవుతారో మనం చెప్పలేము. కానీ చాలా బాగా అయింది దర్శనము అయితే. సో ఇలా చాలామంది ఉండే. సో కెమెరా అలౌడ్ లేదు కాబట్టి మేము వేరే సైడ్ నుంచి వెళ్ళి తీసుకొని వచ్చాం కెమెరా. సో అలా ఒక 1 hour ఉన్నాము. ఖుషి మమ్మ ఏమో పలకతో ఆడుకుంటుంది, చూడండి ఇలా ఆడుకుంటున్నా. అలా వాళ్ళ పెద్ద మమ్మీ ఇంకా ఖుషి ఇలా వాచ్తో ఆడుకుంటున్నారు ఇద్దరు. సో అలా ఒక 1-2 hours అక్కడ టైం స్పెండ్ చేస్తున్నాము. సో చూడండి ఎంతమంది ఉన్నారో. తర్వాత బయటికి వచ్చేసాము. సో బయటికి వచ్చేస్తున్నాము. ఇక్కడ కూడా జనాలు బయట లైన్ దాకా ఉండే. సో అది షూట్ చేయలేము. ఇప్పుడు వెళ్ళిపోతున్నాము, రిటర్న్ అవుతున్నాము బాసర నుంచి. సో ఇది వచ్చేసి జాన్కంపేట్ నుంచి రైట్ తీసుకుంటే సారంగపేట్ హనుమాన్ టెంపుల్ వస్తుంది. సో అప్పుడు కాళ్ళు చాలా కాలుతున్నాయి, ఎందుకంటే 48 degrees ఎండలో నడవాలంటే చాలా కష్టం అవుతుంది. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్, మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మొక్కుకుంటే ఆంజనేయ స్వామి అన్ని కోరికలు తీరుస్తారంట. సో ఇప్పుడైతే పైనకు వచ్చేసాము. సో ఇది వచ్చేసి గుడి, కానీ క్లోజ్ చేసి ఉంది, డోర్స్ అన్నీ పెట్టేశారు. సో మళ్ళీ వెళ్ళిపోతున్నాం కిందకి. సో లంచ్ కూడా చేయాలి, లంచ్ చేసి మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. సో మళ్ళీ బాసర నుంచి రిటర్న్ అవుతున్నాం. అప్పుడు నెమ్లి ఉంటుంది, నెమ్లి టెంపుల్ ఉంటుంది ఒకటి,
సాయిబాబా టెంపుల్ అమెరికాలో ఉన్నట్టు ఇక్కడ కూడా కట్టించారు. సో ఇప్పుడైతే మనము కాలు ఆడుకుంటున్నాము. సో దాని తర్వాత మనం వెళ్తున్నాము. సో మనకి కాలు కాలకుండా మనం ఇలా వేసారు. ఇది మనం ఇట్లా వెళ్తూ ఉంటాం అన్నమాట. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్. దానికన్నా ముందు కెమెరా అలౌ చేస్తారో కూడా తెలియదు మాకు కూడా. సో ఇక్కడ వచ్చేసి కృష్ణుడు ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ షూటింగ్ అలౌ చేశాడు. అలా తెలియకుండా మేము తీసాం వీడియో. సో ఇక్కడ పక్కన ద్వారకం ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి సేమ్ సాయిబాబా లాగానే ఉన్నాడు. చాలా మంచిగా తయారు చేశారు. చూడండి ఎంత బాగుందో. సో మంచిగా సేమ్ సాయిబాబా లాగానే ఉంది. సో అలా మొక్కేసి మళ్ళీ పక్కన ఇంకొకటి ఉంటుంది ద్వారకం, అక్కడికి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి సాయిబాబా పడుకున్నాడు. సేమ్ అలానే తయారు చేశారు. చూడండి చాలా బాగుండే. చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడ అన్ని ఫొటోస్, స్టోరీ ఇవి అన్నీ ఉండే. సో అలా కొద్దిసేపు ఆడుకున్నాము. సో చాలా బాగా అనిపించింది. బాసర్కి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా దర్శించుకోవాలి ఇది. సో ఇది వచ్చేసి లింగము, 5 పంచముఖ లింగము. ఇది 5 ముఖాలుగా ఉంటుంది. ఇది ఎప్పుడు చూడలే మేమైతే. చూడండి. సో అలా పంతులతో బొట్టు పెట్టించుకొని మంచిగా మొక్కుకున్నాము. సో దాని తర్వాత ప్రసాదం తీసుకున్నాము. కుష్మము చూడండి. సో ప్రసాదం తీసుకొని రిటర్న్ అయిపోతున్నాం. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలిగెంట్ మిల్కీ వ్లాగ్స్.